బతుకమ్మ సంబరాలతో తెలంగాణ పల్లెలు పట్నాలు మురిసిపోతున్నాయి. ఇవాళ అటుకల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడుతున్నారు. ఇక ఉయ్యాల పాటలతో హోరెత్తిస్తున్నారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాలపై నల్గొండ నుంచి మరింత సమాచారం చంద్రబ అందిస్తారు. ఈ సతమ్మక్కోళ్ళ అత్తగారు ఊరిది అక్క. నువ్వు అత్తగారింటికి వచ్చినప్పుడు ఇట్లనే ఉంటుండే నా బతుకమ్మ పండుగ మంచిగా. అప్పుడేరే ఉంటుంది, ఇప్పుడేరే అయింది. అవు కదా అక్క. ఇగో అక్క చూడండి సరిగ్గా మాట చెప్పింది అక్క. నువ్వు ఉన్నప్పుడు నువ్వు బతుకమ్మ ఆడనికి వచ్చినప్పుడు అంత పాటలు పాడి ఆడుదురా, డీజెల్ గిట్లా పెట్టుకుందరు, పాటలు పాడి ఆడుతురు, పాటలు పాడి ఆడుదురు, నడుములు వంచుతురు, ఆ పోరలంతా నడుములు వంచి ఆడుతురు, ఇట్లా ఆడబోదురు, ఇట్లా ఆడకపోదురు. ఇప్పుడు పోరలు ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అక్క? పోరలు ఆడుతుంటే పోరల తారుగానే అనిపిస్తుంది, పోరల మాదిరినే అనిపిస్తుంది, పోరల మాదిరిగానే అనిపిస్తుంది. కానీ బతుకమ్మ ఆడినట్టు లేదా? బతుకమ్మ ఆడినట్టు ఉంటుంది, అనిపిస్తలేదు. సత్యమ్మక్క అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఆట వేరే ఉంటుండే, అంటే ఇప్పుడు వేరుంది. పోరలాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే పోరలాడితే పోరలాడినట్టే ఉంది కానీ బతుకమ్మ లెక్కనే లేదా అంటున్నది. నాన్న నీ పేరేంది బేట? నిఖిత. నిఖితమ్మ ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నీ పేరు? శ్రావణి. శ్రావణి. నిఖిత, బతుకమ్మ గురించి ఏం తెలుసు నిఖిత నీకు? బతుకమ్మ అంటే పూల పండుగ, మన తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగ. 9 రోజులు మనం ఆడుకుంటాం. పెత్తరామాస నుంచి స్టార్ట్ అయ్యి దుర్గాష్టమి వరకు, సద్దుల బతుకమ్మ వరకు స్టార్ట్ అయ్యి ఆడుతాం. పెత్తరమాసం నుండి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా ఆడుతున్నాం. మొత్తానికి బతుకమ్మ పండుగ అంటే ఎంత మంచిగా ఆడుకోవచ్చు, ఎన్ని గల్లీల కాడ ఆడుకోవచ్చు, ఎన్ని జాగాలలో పెట్టుకోవచ్చు. ఇక్కడ శివనేని గూడెంలో మంచిగా బతుకమ్మను పేర్చుకొని ఆడుకొని 3 గల్లీల కాడ అంటే 3 జాగాలలో పెట్టుకొని నిమ్మలంగా భర్పూర్ ఆడినాం అంటారు కదా. రాత్రి 12 కొట్టిన దాకా ఆడి అటెనకెంచి ఇంటికి వస్తారు, అట నీళ్ళలో గంగలు వేసేసి వచ్చేస్తారు. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే ఈడ బతుకమ్మ పండుగ ఆడితే గంగ అంటే సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మని చేసి మనం ఆడతాం కదా. అసలు గౌరమ్మని చేసిన రోజు మాత్రం 12 దాటిన దాకా ఉంచుకోకుండా మొదలే 11 గంటలకు 11:30 వేసేసి వచ్చేస్తామని చెప్పింది ఆ అక్క. అక్క నీ పేరేందక్క? నీ పక్కకు నక్కకు. బతుకమ్మ పండుగ మంచిగా సాగుతున్నది. నీ పేరేందమ్మా? అలివేలు. అలివేలమ్మ, నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది చెల్లె? ఉంది ఉంది, బానే ఉంది. 20 ఎకరాలు. 20 ఎకరాలు. ఏమేసిండ్రి తేపకు మరి? ఏమీ లేదు, పత్తి వేసినాం అంతే. పత్తి వేసిండ్రు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా బతుకమ్మ పండుగ? మంచిగా అనిపిస్తుంది. అందరం ఆడోళ్ళం మంచిగా తయారై పట్టు చీరలు కట్టుకొని మంచిగా బతుకమ్మను వేసుకొని పోయి అందరం ఆడుకుంటాం. మంచిగా సద్దులు ఇట్లా తెచ్చుకొని పంచుకొని తింటాం లాస్ట్ కు. అమ్మ ఆఖరి రోజే సద్దులు తీసుకపోయి తింటారా లేకుంటే ఏ రోజు ఆ రోజు? మా ఊళ్ళో అటుకుల బతుకమ్మ రోజు అటుకులు పట్టుకపోతారు ఆడికే కట్ట మీదకి. ముద్దపాపు బతుకమ్మ రోజు ఏం చేస్తారు, ఇంత ఉడుకుడు కారణం వండుతారు, ముద్దపాపు తీసుకొని పోతారు. ఆడికి పోయినాక ఇంత నూనె సుక్క వేసుకొని కాల్చుకొని అందరికి నెత్తుకొక ముద్ద పెడతారు. మేము కూడా పప్పు బతుకమ్మ రోజు అట్లనే చేస్తారు. మేము కూడా రోజు ఒకసారి పప్పు బెల్లం కొబ్బరి బెల్లం అట్లా మేము రోజు ఒకటి తీసుకొని మేము కూడా 9 రోజులు ఆడతాం. రోజుకొకటి తీసుకపోయి ఆడతాం. మొత్తం ఊర్లలో అందరూ పంచుకున్నాడు అవన్నీ ఉంటాయి. అందరం ఒకటి నైట్ 12 గంటల దాకా ఉండి ఆడి పంచుకొని బతుకమ్మ వేసి వచ్చినాక అందరు వచ్చినాక మళ్ళీ అందరం తినేసి వెళ్ళిపోతాం. తెచ్చుకున్న ప్రసాదం తినేసి, తెచ్చుకున్న ప్రసాదం మాత తినేసి పోతారు. అక్క ఒక మంచి పాట వాడుండి అక్క, నేను బతుకమ్మ వేసుకుంటా గాని. అక్క నువ్వు వాడక్క. అక్క పాడుండి మీరు. నేనే వాడతా, ఎందుకంటే ఊర్లలో ఇప్పుడు పాటలు పాడతలేరు, వీళ్ళంతా డీజేకే ఎగురుతున్నారు కాబట్టి పాటలు వస్తలేవు. అందుకని నేనే ఒక పాట పాడతా, చిన్న పాట పాడతా. పాడితే నొస్తేనే వచ్చింది పాట, మలమల నొస్తుందా? మేము వచ్చిన రోజు పాడిగా నీ ఎంట నుంచి మేము పాడతాం. పాడక్క. ఏం పాడ ఇప్పుడు? పాడు, నువ్వు వాడు. ఒకేసి పువ్వేసి సందమామ ఒక జాముల సందమామ
ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక జాములాయ చందమామ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక జాములయ సందమామ ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక జాములాయ చందమామ శివ పూజ వాళ్ళయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివ పూజ వాళ్ళయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివునికి శ్రీ గద్దె సందమామ నాకు సర గద్దె సందమామ శివునికి శ్రీ గద్దె చందమామ నాకు సారె గద్దె చందమామ శివునికి శ్రీ గద్దె సందమామ నాకు సర గద్దె సందమామ శివునికి శ్రీ గద్దె చందమామ నాకు సారె గద్దె చందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ శివ పూజ వాళ్ళయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివ పూజ వాళ్ళయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి చందమామ మూడు జాములాయ చందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి చందమామ మూడు జాములాయ చంద